హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఒక చాలా కీలకమైన అండ్ చాలా సంచలనాత్మకమైన టాపిక్ గురించి. గత కొన్ని రోజులుగా చాలా బాగా వినపడుతున్న మాట ఆల్ ఐస్ ఆన్ సర్క్రిక్. ఈ ప్రాంతంలో ఏదో చాలా పెద్దగా జరగబోతుంది. కానీ ఇది ఎప్పుడు, ఎక్కడ అనేది ఖచ్చితంగా చెప్పలేం. కానీ భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అండ్ మిలిటరీ జనరల్స్ నుంచి వచ్చే స్టేట్మెంట్స్ చూస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పెద్ద ప్లానింగ్ జరుగుతుంది అని స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని వారాల క్రితమే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల పాకిస్తాన్‌లో ఒక తుఫాను వచ్చింది. ఆ స్టేట్మెంట్స్ ఏంటంటే కరాచీకి మార్గం సర్క్రిక్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అన్నారు. కరాచీ పాకిస్తాన్‌లో అతిపెద్ద సిటీ. ఇది సింధ్ ప్రావిన్స్‌లోకి వస్తుంది. ఇటీవల ఆయన మరొక సంచలన మాట చెప్పారు. ఫ్యూచర్‌లో సింధ్ మళ్ళీ భారత్‌లో కలవచ్చు, బార్డర్స్ చేంజ్ అవ్వచ్చు. ఇదేమంత చిన్న స్టేట్మెంట్ కాదు. ఇది ఒక మెసేజ్. సింధ్ ఎలా భారత్‌లోకి వస్తుందంటే పాకిస్తాన్ నిజానికి ఒక ఫ్రెజైల్ స్టేట్. అంటే ఇంటర్నల్‌గా చాలా వీక్‌గా ఉన్న కంట్రీ. సింధుపై పంజాబ్ ప్రావిన్స్ సంవత్సరాలుగా అన్యాయం చేస్తుంది. నీటి విషయంలో, బడ్జెట్ విషయంలో, పాలసీల విషయంలో. అందుకే భవిష్యత్తులో సింధ్ ఒక మంచి భవిష్యత్తు కోసం భారత్ వైపు రావచ్చు. యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగం అవ్వచ్చు. అండ్ ఇది ఏం కొత్త టాపిక్ కాదు. 2 సంవత్సరాల క్రితం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు దీనిపై ఇలా వ్యాఖ్యలు చేశారు. ఇండియా వై కాంట్ టేక్ బ్యాక్ సింధ్. మన జాతీయ గీతంలో ఎందుకు సింధ్ అని ఉంది? జనగణ మనలో మనం పాడేది పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా అని ఎందుకు? ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల హృదయంలో భారత్ అనే పేరు ఎప్పటికీ నిలిచి ఉంది. సింధ్ అనేది ఇండియన్ సివిలైజేషన్ కి పుట్టినిల్లు. మొహెంజోదారో ప్రపంచంలోని అత్యంత ఓల్డెస్ట్ సిటీల్లో ఒకటి. సమస్య ఏంటంటే పాకిస్తాన్ వారి ప్రజలకు మీరు అరబ్ మూలం, ఇండస్ వ్యాలీ మీది కాదు అని ప్రచారం చేస్తుంది. కానీ నిజం ఏంటంటే సింధు నది, హిందూ, ఇండియా అనే పేర్లు అక్కడి నుండే పుట్టాయి. వేదాల్లో అండ్ బౌద్ధ, జైన మతాల్లో సింధు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది. పాకిస్తాన్ సింధీ భాషను ప్రోత్సహించకుండా ఉర్దూను బలవంతంగా మోపుతూ వచ్చింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోవడానికి భాష కూడా ఒక ప్రధాన కారణం. బెంగాలీ భాషని అణచివేసి ఉర్దూని ప్రోత్సహించింది. ఇప్పుడు సింధీ, సాంస్క్రిట్, గుజరాతీ, రాజస్థానీతో సమానమైన ఒక ప్రాచీన ఇండో రష్యన్ భాష. కానీ ఇది అంతానికి దగ్గరలో ఉంది. 1941లో సింధ్ జనాభా 40 లక్షలు. అందులో 11 లక్షలు మంది హిందువులు ఉన్నారు. పార్టీషన్ తర్వాత 95% మంది భారత్ కు వస్తూ తమ ఇల్లు, భూములు, సాంప్రదాయాలు అక్కడే వదిలేసి వచ్చారు. పంజాబ్ పార్టీషన్ ను మాత్రమే బాలీవుడ్ ఫోకస్ చేస్తుంది. కానీ సింధ్ పార్టీషన్ కూడా ఒక తీవ్ర విషాదం. సింధ్ ఆర్థిక స్థితి పూర్తిగా కుప్పకూలిపోయింది. నీటి కొరత అండ్ పంజాబ్, సింధులో ఉన్న వనరులు లాక్కోవడం వలన ప్రాంతం బలహీనంగా మారింది. ఇటీవల JSMN భారీ ర్యాలీ జరిగింది. అందులో ముఖ్యమైన డిమాండ్ సింధు దేశ్ కావాలి అని. పాకిస్తాన్ తప్పకుండా క్రాక్ డౌన్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని ఉద్యమాలను అదుపు చేస్తారు. ఒకవైపు బలూచిస్తాన్ అండ్ ఇంకోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ సింధు ప్రాంత సమస్యలు. ఇప్పుడు భారత్ ఏం చేయాలంటే సింధేష్ ఉద్యమానికి భారత్ మద్దతు ఇవ్వాలి. అండ్ ఇది ఎక్స్పాన్షన్ కోసం కాదు, చరిత్ర అండ్ భవిష్యత్తు కోసం అండ్ మెయిన్ గా అక్కడి ప్రజల కోసం. కేవలం సర్క్రిక్ కాదు, సింధు కూడా అంతే ముఖ్యమైన అంశం కావాలి. సింధు లేకుండా హింద్ అసంపూర్ణం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక మా కంటెంట్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.